ఉన్నది, కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రభుత్వంలో ఉన్నారో వీళ్ళే వచ్చి ఆ రోజు ఏం చెప్పారు, కోదండరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వీళ్ళే అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మాసిటీ దగ్గరికి వచ్చి మీ ఊర్లన్నీ కాలుష్యమయమైపోతాయి, నాశనం అయిపోతాయి, మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి, సబ్జెక్ట్ తెలవకుండా, విషయం తెలవకుండా, పరిజ్ఞానం లేకుండా 13,000-14,000 ఎకరాలు 8 ఏళ్లు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లక్ మాదిరిగా, ఓ పిచ్చోడ్ మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఏందో రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించినాడు. దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు, అచ్చా ఫార్మాసిటీ రద్దు అయిపోయింది, మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు. ఆ 9 గ్రామాల్లో మాట కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చెన్న గారు, లక్ష్మారెడ్డి, ఆ ప్రాంతంలో ఉన్న కోదండరెడ్డి, వీళ్ళందరూ